సువార్త ప్రకటించని ఎడల నాకు. రవి పాస్టర్ గారు ఉన్నారు, మరి ప్రస్తుతం విజయవాడలో పరిచర్య చేస్తున్నారు. మరి మాకంటే చాలా సీనియర్ దైవజనులు, మరి చక్కగా దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీరు ఆసక్తిగా వింటే 3 గంటలైనా పాస్టర్ గారు చక్కగా చెప్తారు. కానీ మీరు వినే స్వభావం లేకపోతే 5 నిమిషాల్లో ముగించేస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు చెన్నైకి వాక్య పరిచర్య చేయడానికి రాత్రికి వెళుతూ ఉన్నారు. అయితే మనల్ని దర్శించడానికి దేవుడు ప్రేరేపిస్తే ఈ పూట ప్రభువు మన మధ్యకి తీసుకొచ్చారు. అయ్యగారు రాలేదు, నేను పిలవలేదు, ప్రభువు మాత్రమే నడిపించాడు. దేవునికి స్తోత్రం. మరి దైవజనులు ఈ పూట మన మధ్యకి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మీరు వినగలిగితేనే అయ్యగారు చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం. మరి అటు ఇటు తిరగటం లేదా కాలు జాపటం వేసి ఆవలించడం ఇదేసి అయ్యగారు అంటే నిలిచేస్తాడు. అయ్యగారి కోపం మైకైనా చేస్తాడు, మళ్ళీ చెప్పలేదు అన్నట్టు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మాకంటే సీనియర్ అయ్యగారు అనేక ప్రాంతాల్లో మరి దేవుడి చేత బలముగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యకి నడిపించిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యగారికి సమయం ఇద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ప్రభు నామలో వందనాలు. నేను వేరే పని మీద వెళుతూ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎందుకో పాస్టర్ గారు గుర్తొచ్చారు. నేనే ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాను అని చెప్తే వెంటనే రమ్మని చెప్పేసి ఆహ్వానాన్ని తెలియపరిచారు. ఆటంకాలు కలిగిన దేవుడు ఆటంకాలన్నీ తొలగించి మీ మధ్యకి తీసుకొచ్చారు. అందు నిమిత్తమై దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకు ఏమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవానున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి ఇంట్లోంచి బయటకు వచ్చింది. వస్తున్నప్పుడు వాళ్ళ పిల్లగాడి నాన్న ఒక నీళ్ళ తెచ్చి పంపించాడు. ఆ నీళ్ళు అయిపోయినాయి. వాడు దాహం వేసి గుక్కబెట్టి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. చిన్నవాడు కదండి, పెద్దవాళ్ళైతే కొంచెం దాహం నీళ్ళు లేకపోయినా ఆహారం లేకపోయినా తట్టుకోగలుగుతారు. చిన్నవాడు కదా, ఆహారం లేకపోయినా మనిషి బ్రతకగలుగుతాడు, కానీ నీళ్లు లేకపోతే బ్రతకలేరు. దాహం వేసింది. ఆ చుట్టుపక్కలంతా చూసింది, ఎక్కడ నీరు కనపడలా. ఇక ప్రాణాపాయ పరిస్థితుల్లో వీని చావు నేను చూడలేను అనుకొని చెప్పేసి దూరంగా వాడిని పడేసి ఏడుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవుని దూత, హాగరు, నీకేమి వచ్చింది? లేచి ఆ చిన్నవాడిని పట్టుకో అని చెప్పి కన్నులు తెరిచినప్పుడు ప్రక్కనే నీటి ఊట కనపడితే నీళ్లు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చింది. వాడు తాగి ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. దేవుని ప్రజలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఆరాధనకు వస్తున్నాం, భక్తి చేస్తున్నాం. మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మమ్మల్ని దేవుడు చూస్తున్నాడా? మమ్మల్ని దేవుడు కనికరిస్తాడని సందేహాలు కొన్ని సందర్భాలలో కలగవచ్చు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఒక చిన్నవాని మొర విన్నాడు. చిన్నవాని స్వరము ఉన్న చోటికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరు మొర వింటాడు? వాళ్ళంటే గొప్పవాళ్ళండి.
వాళ్ళంటే సంపన్నులండి, వాళ్ళంటే అన్ని రంగాలు ఆరుతీరి ఉన్నారండి, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నా మొర దేవుడు అంగీకరిస్తాడని చెప్పేసి సందేహపడుతున్న ప్రజలతోటి దేవుడు చెబుతున్న మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా యేసయ్యా అని మొరపెట్టగలిగితే, ప్రభువా అని చెప్పేసి కేక వేయగలిగితే, నీ మొర విని నీ స్వరము వినపడిన చోటికి దిగిరాగలిగిన దేవుడు యేసు ప్రభు. ఒక చిన్నవాడండి, ఒక చిన్నవాడు, ప్రభువా నన్ను కనికరించు, నాకు దాహం తీర్చు, నా ప్రాణాలు కాపాడు, నాకు సహాయం దయచేయమని చెప్తే ఒక చిన్నవాని మొర విన్న దేవుడు ఎక్కడైతే వాని స్వరం వినపడిందో ఆ స్వరము చోటికి దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా కన్నీళ్ళు ఎవరు చూశారండి, నా కుటుంబ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకున్నారండి, ఏ దేవుడు నన్ను కనికరించారని చెప్పేసి దిగులు పడుతూ కలవరపడుతున్న ప్రజలారా, ఒక్కసారి మీరు మీ సమస్యల్లో మీరు చేయవలసింది ఏంటంటే విశ్వాసముతో నమ్మకముతో ప్రభువు అని చెప్పేసి కేక వేయండి. నువ్వు ఎక్కడైతే పిలుస్తావో, ఎక్కడైతే కేక వేస్తావో ఆ చోటికి దిగివచ్చే దేవుడు మనం ఆరాధన చేస్తూ ఉన్న యేసు ప్రభు. కొన్నిసార్లు అధికారుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అయ్యా అయ్యా అని కేకలేస్తారు, పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, విని ఏంటి నీ సంగతి, నీ సమస్య అని అంటారు. సరేలే తర్వాత చూద్దామని చెప్పేసి వాళ్ళ మానాన్ని వెళ్ళిపోతుంటారు. నువ్వు పిలిచినప్పుడు, సహాయాన్ని కోరినప్పుడు, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసి ఇదే నీ సమస్య, తర్వాత చూద్దామని చెప్పేసి పక్కన పెడతారు. కానీ ఇక్కడ మీరు ఆ చిన్నవాని సందర్భంలో గమనించినట్లయితే, ఆ చిన్నవాని సందర్భాలు మీరు తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే మొరపెట్టాడో, ఎక్కడైతే కేక వేశాడో అప్పుడే, ఆ క్షణమే, మరుక్షణమే దేవుడు విని సహాయం చేయడానికి వచ్చాడు. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే మీరు మొరపెడతారో, మీరు ఏ స్థితిలోనైనా ఉండండి, ఏ పరిస్థితిలోనైనా ఉండండి, దేవుడు మిమ్మల్ని సహాయం చేయటానికి తన నివాసాన్ని విడిచి రాబోచు ఉన్నాడు. హల్లెలూయా. మీరున్న చోటుకి దిగి రాగలిగిన దేవుడు యేసు ప్రభు. మీరు మొరపెట్టిన క్షణమే, మీరు ప్రార్థించిన క్షణమే సహాయం చేయుటకు శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బాధపడకుండా, ఒక చిన్నవాని మొర విన్నావు, ఒక చిన్నవానికి సహాయం చేశావు, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మీరు కనుక ప్రార్థన చేయగలిగితే చాలు. ఏం చేయాలంటే పెద్దగా చెప్పండి, ప్రార్థన చేయగలిగితే చాలు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ స్థితి బాగుంటుంది, నీ పరిస్థితి చక్కబెట్టబడిద్ది. ఉన్నతమైన ఆశీర్వాదాల చేత దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఆ చిన్నవాని మొర ఎందుకు విన్నాడు, ఆ చిన్నవాని స్వరం విన్న చోటికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? మేము ప్రార్థన చేస్తున్నామండి, మా మొర దేవుడు ఆలకించట్లేదు, మేము మొర పెడుతున్నామండి, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని బాధపడుతున్నారు కదా. ఒక చిన్నవాని మొర విన్న దేవుడు విని విడిచిపెట్టకుండా, విని అలక్ష్యం చేయకుండా, విని తొలగిపోకుండా ఆ క్షణమే అక్కడే సహాయం చేయటానికి ఎందుకు దిగి వచ్చాడు? ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎందుకు దిగి వచ్చాడు, ఎందుకు సహాయం చేశాడో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెబుతారండి. మనం దేవుని ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుకొని ప్రభు రాకడికి సిద్ధపడతాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వాక్యం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. చాలండి. దేవుడు మొర ఎందుకు ఆలకించాడు, ఆ చిన్నవానికి ఎందుకు సహాయం చేశాడంటే, ఈ చిన్నవానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషులు కాదు, అయిన వాళ్ళు కాదు, లేదంటే అండదండలు కలిగిన మంది మార్బలమన్న అధికారులు కాదు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా,
ఒక చిన్న మనిషి ఒక మనిషికి సహాయం చేసి తోడుగా ఉంటే అతను ఎట్లా ఉంటాడండి? ఎట్లా ఉంటాడు? నా అంతటి వాడు లేడు, అంతే కదండి. నా అంతటి వాడు లేని చెప్పేసి గర్వంతో ఉంటుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు తోడుగా ఉన్నారండి, ఈ వ్యక్తి నాకు అండగా ఉన్నాడండి, ఈ వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి గర్విస్తూ ఉంటుంటారు. కానీ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యేసయ్య తోడుగా ఉంటే ఈ చిన్నవానిలో ఏ గర్వం లేదండి. ఎందుకు ప్రార్థన ఆలకించాడంటే ఇతనిలో గర్వం అనేది లేదు. మొన్న మధ్య మేము విజయవాడ బయటికి వెళ్తూ ఉన్నాం. వెళుతూ ఉంటుంటే పోలీసు వాళ్ళు బళ్ళన్నీ ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసే సమయంలో మా ముందు బండి ఆపాడు. ఆ బండి ఆపి చెక్ చేస్తుంటే నంబర్ ప్లేట్ లేదు. ఏమై నంబర్ ప్లేట్ లేదంటే ఇదిగో నంబర్ ప్లేట్ అని చూపించాడు. నంబర్ ప్లేట్ మీద నంబర్ లేదు, పలానా వాళ్ళు తాలూకా అని రాశాడు. పలానా వాళ్ళ తాలూకా అని రాసేసేసి నంబర్ ప్లేట్ తీసేసేసాడు, నంబర్ లేకుండా. ఆఫీసులో ఆయన రాని మాటలు అనేసి బండి మీద నంబర్ ప్లేట్ మీద నంబర్ ఉండాలి, పేరు కాదంటే నాకు ఆయన తెలుసు అండి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడండి. అంటే ఒక సామాన్యమైన మనిషి తోడుగా ఉంటే మనిషి ఏం చేస్తున్నాడు? గర్విస్తున్నాడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ చిన్నవానిలో దేవుడు తోడుగా ఉన్న ఏ గర్వం లేదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు, మీరు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, ప్రభువా నన్ను కనికరించమని ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మీలో ఏముండకూడదంటే గర్వం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే గర్వాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎంత గర్వంతో ఉన్నావో అంత నాశనమే. ఇంకా తర్వాత ఆ పోలీస్ ఆఫీసరు ఆయన ఫోన్ చేయమన్నాడు. ఫోన్ చేస్తే ఈడెవడో నాకు తెలియదండి, మీ ఇష్టం మీరు చేసేది చేసుకోమన్నాడు. ఇంకేం చేస్తారు చెప్పండి? కానీ ఈ చిన్నవానికి దేవుడు తోడుగా ఉంటే ఎక్కడన్నా గర్వించాడా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడో, నా దేవుడు ఎవడో తెలుసా అని చెప్పేసి గర్వ మాటలు మాట్లాడటం కానీ, గర్వంగా ప్రవర్తించడం కానీ, గర్వంగా ఎవరితోటి ఉండటం కానీ లేదు. అంటే తగ్గించుకొని దేన మనసుతో ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో గర్వం అనేది ఉండకూడదు. ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పరిస్థితిలోనైనా ఉండు, దేవుడిచ్చిన స్థితిని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేన మనస్కులై ఉండి దేవుని ఆశీర్వాదాన్ని వృద్ధిపరచుకోవాలా. నా ప్రార్థన ఆలకించట్లేదు, నా సమస్యలు తొలగిపోవట్లేదు, నా బాధలుగానే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉందంటే నీలో గర్వం ఉంటే ఆ సమస్యలు ప్రార్థన ఆలకించడు. దేశమంతా ప్రశాంతంగా ఉన్నది. ఆ ప్రశాంతంగా ఉన్న సమయంలో సన్హెరీబు అనే ఒక రాజు అష్షూరు దేశం నుంచి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు. వచ్చి అనరాని మాటలు అనేసేసి ఒక వర్తమానాన్ని పంపించాడు. ఇదిగో నేను ఎక్కడికన్నా వెళ్ళనియండి, వెళ్ళిన చోటల్లా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ దేవతలు కానీ ఏ దేవుడు కానీ ఎక్కడ నిలబడలేదని చెప్పేసి గర్వ మాటలు మాట్లాడి ఒక వర్తమానాన్ని పంపించాడు. రాజు దేశ ప్రజలందరూ భయపడ్డారు. కానీ భయపడిన నిబ్బరమ కలిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని ఒక వర్తమానాన్ని దేవుని ప్రజలకు పంపించాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. ఒక వ్యక్తి దేశం మీదకి వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంటే భయపడుతున్న ప్రజలతోటి ఒక దైవజనుడు చెబుతున్న మాట, ఇదిగో భయపడొద్దు, కలవరపడొద్దు, అతనికి మాంసయుక్తమైన బాహువే అండ. అంటే ఏం తోడుగా ఉన్నదండి? అతనికి ఏం తోడుగా ఉన్నది? మాంసం అంటే ఏంటిది? కుళ్ళిపోతే కాకులు గద్దలో
పీకుదంటే. కండబట్టిన కోడిని ఏం చేస్తారో కోసి తింటారు, అంతే కదా. అంటే కండబడితే ఏమైపోద్ది, వండుకొని కూర చేసుకుని తింటాడు. కండబట్టి కుళ్ళిపోయింది అనుకోండి, కాకులకి గద్దలకి ఆహారంగా మార్చబడింది. అటువంటి బాహును చూసుకుని అతను విర్రవీగుతూ ఉంటుంటే మనకు సహాయము చేయటానికి మన దేవుడు యెహోవా తోడుగా ఉన్నాడని ఈ చిన్నవాడు ఏ విషయంలో కూడా గర్వించక గర్వము లేకుండా ఉన్నాడు. హిజ్కియా దేశ ప్రజలందరితో చెప్పాడు. ఆ వ్యక్తి కూడా పంపించాడు, ఇదిగో వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి హిజ్కియా సన్హెరీబుకు వర్తమానం పంపించినా కూడా అతను లెక్క చేయలేదు. ఈరోజు మీ మీదకి సాతాను విర్రవీగుతూ వస్తుంటాడు, మీ కుటుంబాల మీదకి. ఆ సమయంలో మీరు చేయవలసింది ఏంటంటే అతను చూసి భయపడొద్దు, కలవరపడొద్దు. దేవుని తోడు నాకున్నాడు అని మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఎప్పుడైతే మీరు మొరపెట్టగలిగితే, ఎప్పుడైతే దేవునికి వేడుకోగలిగితే ప్రభు తన హస్తాన్ని చాపి సహాయము చేయడుగాక. వాడు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఏ స్థితిలోనే ఉండండి, వాళ్ళు ఎంతటి వాళ్ళనే కానివ్వండి, మనం భయపడిన అవసరం. ఎందుకంటే మనకు సహాయం చేయటానికి పరిశుద్ధ స్థలముల నుంచి దిగివచ్చే దేవుడు యేసు ప్రభు. కనుక దేవుని సంగమా, ఈరోజు మీ కుటుంబాలలో, మీ ఆత్మీయ జీవితాలలో ఎదురవుతున్న సమస్యల గురించి భయపడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా సమస్య ఇది, నాకు సహాయం చేయమని చెప్పేసి ప్రార్థన చేయగలిగితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏ గర్వంతో అహంకారంతో ఈ సన్హెరీబు వచ్చాడో తలదించుకొని దిక్కుముక్కులేని పరిస్థితిలో రహస్యంగా తిరిగి పారిపోయాడు. యుద్ధం చేయడానికి వచ్చాడు, మిమ్మల్ని స్వాధీనపరచుకుంటానన్నాడు, మిమ్మల్ని నాశనం చేస్తానన్నాడు, మీ రాజు కానీ మీ దేవతలు కానీ మిమ్మల్ని ఏమి చేయలేవు నా చేతిలో నుంచి అన్నాడు. అటువంటి వ్యక్తి యుద్ధము చేయకుండా పారిపోయాడు. కారణం ఏంటంటే వీళ్ళు విశ్వాసముతో దేవుని వేడుకున్నారు, ప్రభుకు ప్రార్థన చేశాడు. రాత్రి ఒక దేవదూత వచ్చింది, ఈ శత్రు గుడారంలో ఉన్న సైనికులందరిని చంపేసేసింది. తెల్లారి చూస్తే యుద్ధానికి సిద్ధంగా ఉండాలనుకుని చూస్తే శవాలు అయిపోయి ఉన్నారు. దేవుని దూత, దేవుని సహాయం నీకు కావాలంటే గర్వం అనేది ఉండకూడదండి. ఒక మనిషి తోడుగా ఉంటే గర్విస్తాం. ఒక మనిషికి ఒక అధికారి అండగా ఉంటే గర్వం. ఒక మనిషికి డబ్బు తోడుగా ఉంటే గర్వం. ఒక మనిషికి పేరు ప్రఖ్యాతులు తోడుగా ఉంటే నా అంతటి వాళ్ళు లేడని చెప్పేసి గర్వించి విర్రవీగుతున్న వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ గర్వంతో అహంకారంతో ఈ సన్హెరీబు వచ్చాడో తలదించుకొని అవమానముతో పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణము దేవుని సహాయం వలన, దేవుడు తోడుగా ఉన్నందువలన అక్కడ సహాయం దొరికింది. ఈ చిన్నవాని మొర దేవుడు ఎందుకు ఆలకించాడు? ఈ చిన్నవాని స్వరం ఉన్న చోటికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే అతనిలో ఏ గర్వము లేదు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో ఏ కోశానని ఒక్కసారి గర్వం ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాలో గర్వం ఉన్నది, నా గర్వాన్ని తీసివేయమని చెప్పేసి ప్రభుని అడిగితే ఆ గర్వాన్ని తీసివేయగలిగిన కనిక్రమ కలిగిన దేవుడు యేసు ప్రభు. కనుక నీ స్వరం దేవుడు వినాలన్నా, నీ మొర దేవుడు ఆలకించాలన్నా, నీకు సహాయం చేయాలన్నా, నీ స్థితుల నుంచి నువ్వు లేపబడాలన్నా, నీ పరిస్థితుల నుంచి నువ్వు ఆశీర్వాదకరంగా అంటే గర్వం అనేది ఉండకూడదు. రెండో చదవండి, ఆదికాండం 21వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వాక్యం. పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి వీలు కాడాయను. రెండవది, ఆ చిన్నవాని స్వరాన్ని వినటానికి, మొర వినటానికి దిగువచ్చే సహాయం చేయడానికి గల రెండవ కారణం ఏంటంటే అతడు వీలుకాడు. అంటే వీలుకాడంటే దూరముగా ఉండి మనిషినైనా సరే, జంతువులైనా సరే, దేనైనా చంపగలుగుతాడు.
దగ్గరికి వెళ్ళనవసరంలా, దూరంగా అంటే బాణాలు వేసే వ్యక్తి. ఇప్పుడు ఏదన్నా ఆయుధం తీసుకొని ఒక జంతువు మీదకి వెళ్తే అది తిరగబడితే ఇతను చనిపోవచ్చు. మనిషి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ అతను బలవంతుడైతే ఇతను చనిపోవచ్చు. కానీ వీలు కాడున్నాడే, బాణాలు వేసే వ్యక్తి చెట్ల మీదకి ఎక్కుతారు, లేదంటే కొండల మీద రహస్య స్థానంలో ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళ మీదకి, దూరంగా ఉన్న జంతువుల మీదకి బాణాలు విసిరి చంపేస్తారు. ఇతనికి ఏ హాని కలగదు. ఇతను విలువిద్యని నేర్చుకొని పెరిగి పెద్దవాడైన తర్వాత విలువిద్యని నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు? వాళ్ళ నాన్న మీద పగ తీర్చుకోవడానికి కాదు, వాళ్ళ తమ్ముని చంపటానికి కాదు. ఈ చిన్నవానిలో పగ అనేది లేదండి, పగ అనేది లేదు. నేను అనుకున్నాను ఆ అధ్యాయం చదివేటప్పుడు, విలుకాడయ్యాడు కదా, విలువిద్య నేర్చుకున్నాడు కదా అంటే దూరంగా ఉండి రహస్యంగా పొంచి ఉండి ఇస్సాకుని అబ్రహాముని చంపుతానికి నేర్చుకున్నాడేమో అనుకున్నా. ఎందుకు నేర్చుకున్నాడంటే, నాకు అన్యాయం జరిగింది, మా అమ్మ మా నాన్నని ఇంట్లోంచి తరిమేశాడో అని పగ తీర్చుకోవటానికి నేర్చుకున్నాడంటే, అతను పగ తీర్చుకోవటానికి నేర్చుకోలేదు. పగ తీర్చుకోవటానికి నేర్చుకోలేదు. ఈ చిన్నవాడు తన బ్రతుకును బాగు చేసుకోవటానికి, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, తన బ్రతుకు తను బతకటానికి విద్యను నేర్చుకున్నాడు. అంటే ఇతనిలో ఏముందంటే పగ అనేది లేదు. జరిగిన దాన్ని బట్టి, జరిగిన పరిస్థితులను బట్టి ఏ విషయంలో కూడా పగ లేకుండా ప్రశాంతంగా తన మానాన తన బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో పగ అనేది ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. పగబట్టావంటే నీ స్వరాన్ని దేవుడు వినడు. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఇతరులు మీకు ఏదైనా హాని చేసినా, ఇతరుల ద్వారా మీకు ఏదైనా కీడు కలిగినా, ఇతరులు మీకు ఏదైనా అన్యాయం చేసినా క్షమించి ప్రభుకి అప్పగించండి. ప్రభు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకోవద్దు. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నారు, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. కానీ పగ తీర్చుకోబాకంటే పగ తీర్చుకున్నట మీ పని కాదన్నాడు. ఈ చిన్నవాడులో పగ అనేది లేకుండా ప్రశాంతంగా తన మానాన తన బ్రతుకుతూ ఉన్నాడండి. ఈరోజున ఎదిగిన యవనస్తులు ఏమి నేర్చుకుంటున్నారు? ఎదిగిన యవనస్తులు ఏమి నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు? తల్లిదండ్రులు కష్టపడి తినకో వేల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోమని చెప్పేసి కాలేజీలకి, స్కూళ్ళకు పంపిస్తూ ఉంటుంటే యవనస్తులు చదువుతున్నారండి? నేర్చుకోవలసి నేర్చుకోకుండా నేర్చుకోకూడని నేర్చుకుంటున్నారు. ఈరోజు నువ్వేమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోకూడదో తెలుసుకోవాలా. నీ ఆత్మీయ జీవితంలో ఏది నేర్చుకోవాలో, ఏది నేర్చుకోకూడదో గ్రహించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ క్రమంలో దేన్ని నేర్చుకోవాలో, దేన్ని నేర్చుకోకూడదో నువ్వు గ్రహించగలిగితే నీ ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరముగా, క్షేమకరముగా, దీవెనకరంగా నడిపించబడింది. ఈ చిన్నవాడు నేర్చుకున్నాడు, విద్యను నేర్చుకున్నాడు, పగ తీర్చుకోలేదు. ఈరోజు యవ్వనస్తులు ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోకూడదో అర్థం కావటంలా. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి రాకపోవటమే. అయ్యా, మా పిల్లల మందిరానికి రావట్లేదు, ప్రార్థన చేయండి. మా పిల్లల మందిరానికి రావట్లేదు, ప్రార్థన చేయండి. శుభకార్యాలకు వస్తున్నారుగా, ఫంక్షన్లకు వస్తున్నారుగా, ఫ్రెండ్స్తో కలిసేసి షికార్లకి వాటికి వెళ్తున్నారు కదా. వీటికి వెళ్ళిన వారు మందిరానికి ఎందుకు రావట్లేదంటే, ముందు నువ్వు క్రమంగా రావటం నేర్చుకుంటే, ఎప్పుడైతే నువ్వు క్రమంగా వస్తావో నీ పిల్లలు కూడా క్రమంగా వస్తారు. తల్లిదండ్రులుగా మీరు క్రమంగా మందిరానికి వస్తే పిల్లలు మీతో పాటు మందిరానికి వస్తారు. దేవుని దయవల్ల ఇశ్రాయేలు దేశానికి వెళ్ళామండి. ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి చూసాము, ప్రతి యవనస్తుడి చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ప్రతి యవనస్తుడి చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది. ప్రభుత్వం వాళ్ళకి ఆయుధాలు ఇస్తే, ఆయుధాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, ఆయుధాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా,
ఆయుధాలు వాడతాం ఎట్లానో వాళ్ళకి తెలుసు కదా. ఏమన్నా అఘోరాలు నేరాలు ఘోరాలు చేశారంటే ఏ నేరాలు ఘోరాలు చేయలే వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ చేతులు ఆయుధాలు పెట్టింది ప్రభుత్వం. ఎందుకు పెట్టిందంటే దానిని దేశం మీదకి ఎవరన్నా దండెత్తొచ్చినప్పుడు, దేశాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు తమ దేశాన్ని కాపాడుకోవటం ఎట్లాగో యవనస్తులకు నేర్పించి వాళ్ళ చేతులు ఆయుధాలు పెడితే ఈ యవనస్తులు అట్లాగనే వాడుతున్నారు. వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి. నా చేతిలో ప్రభుత్వం ఆయుధం పెట్టిందని చెప్పేసి తన ఇష్టానుసారముగా ఆయుధాలను వాడకుండా తమ దేశ రక్షణ కొరకు ఆయుధాలు వాడుతున్నారండి. ఏమండి, ఇంట్లో కూరగాయలు కోసే చాకులు ఉన్నాయి కదా, ఆ కూరగాయలు కోసే చాకుతోటి పేక్ పోయొచ్చు అని చెప్పేసి ఎవరు నేర్పారు? కూరగాయల కోసం చూశారు, ఇంట్లో కూరగాయల కోసం కొయ్యటం చూశారు. ఆ కూరగాయలు కోసే కత్తిని తీసుకొని చాకుని తీసుకెళ్ళేసి రోడ్డు మీదకి వెళ్ళి, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తావా లేకపోతే నీ పేక్ కొయ్యమంటావని ఎవరు నేర్పారు? వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నా సరే ఆయుధాలని దేశ క్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, ఆత్మరక్షణ కొరకే వాడుతున్నారు. కానీ నీ ఆత్మీయ జీవితంలో కూరగాయలు కోసి చాకుని తీసుకొచ్చి అల్లకొలాలు సృష్టిస్తున్నారు రోడ్ల మీద. అంటే నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, నేర్చుకోకూడదు నేర్చుకొని, నేర్చుకున్న దాన్ని దేనికి వాడాలో, నేర్చుకున్నది ఎందుకు ఉపయోగపడుతో అర్థం కానప్పుడు ఈరోజు అనేకులు రోడ్ల మీద చేతులు చాపి, అయ్యా మాకు భిక్ష వేయండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా బ్రతుకు మేము బ్రతుకుతామని చెప్పేసి రోడ్ల మీద పడుతూ ఉన్నారు. యవనస్తులారా, ఏదో వయస్సు ఉందని, తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మంతటి వాడు లేరని అనుకోబాకండి. మీరు నేర్చుకున్న విద్య నీ కుటుంబాన్ని, నువ్వు నేర్చుకున్న విద్య నీ ఆత్మని, నువ్వు నేర్చుకున్న విద్య నీ జీవితాన్ని కాపాడగలుగుతూ ఉన్నదా? నువ్వు నేర్చుకున్న విద్యతోటి నిండు నూరేళ్ల నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ చిన్నవాడు విలువిద్య నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న దానిని బట్టి అబ్రహామును కానీ ఇస్సాకును కానీ చంపి పగ తీర్చుకోలేదు. పగ తీర్చుకుంటే దేవుని ఉగ్రత ఇతని మీదకి వచ్చేది. పగ తీర్చుకుంటే దేవుని శిక్ష ఇతని మీదకి వచ్చేది. పగ తీర్చుకుంటే దేవునికి దూరం అయిపోయేవాడు. కనుక దేవుని సంగమా, మీ ఆత్మీయ జీవితాలలో హృదయములో పగ అనేది పెట్టుకోవద్దు. విద్య నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తన జీవితాన్ని తను కాపాడుకున్నాడు, తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు, తన బ్రతుకుతున్నారు, తన జీవితాన్ని తను చక్కబెట్టుకున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో తల్లిదండ్రులు ఉండి, తెలిసిన వాళ్ళు ఉండి, బంధువులు ఉండి, ఉద్యోగాలు లేక, ఏ వ్యాపారం ప్రారంభించాలో అర్థం కాక, ఏం పని చేసి కుటుంబాన్ని పోషించగలో తెలియని పరిస్థితులు ఉన్న మీ జీవితాలలో ఈ చిన్నవానికి పుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు లేకపోయినా తన స్వశక్తితో మంచి విద్య నేర్చుకున్నాడు, తన బ్రతుకు తాను బ్రతికాడు. కారణము తన కుటుంబ స్థితి గుర్తుపట్టాడు. యవనస్తులారా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, గడిచిందేదో గడిచిపోయింది. ఉన్న కాలమన్నా, ఉన్న సమయమన్నా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నన్ను కనికరించయ్యా, యేసయ్యా ఈ సంవత్సరం అన్నా మంచి మార్కులతో పాస్ కావడానికి సహాయం చేయని చెప్పేసి ప్రభువుని అడగగలిగితే దేవుడు మీరు రాయబోతున్న ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ చేయనుగాక, ఉన్నత చదువునుగాక, మీ పిల్లలకి చక్కటి భవిష్యత్తు దొరుకునుగాక, చేస్తున్న ప్రతి ఉద్యోగ ప్రయత్నం సఫలపరచబడునుగాక. కనుక మీ పిల్లలని దేవుని సందుకు వచ్చేట్లు నేర్పించడం ముందు, ఆ తర్వాత ఏ చదువైనా చదివించండి. పగ అనేది లేదండి, పగ అనేది లేదు. బైబిల్ మనం గమనించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వాక్యం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను.
దేవుడు పగ తీర్చుకుంటాడు. నీ సహోదరుడి మీద నువ్వు పగ పట్టవద్దు. అనేక మార్లు సౌలు దావీదు చేతికి చిక్కాడు. చిక్కితే దావీదు సౌలుకి ఏ హాని చేయలేదు. ఎందుకు చేయలేదంటే, యెహోవా వలన అభిషేకించబడిన వానిని నేను ముట్టను. ఆ మాట చెప్పండి, పెద్ద చెప్పండి అమ్మ అందరూ. యెహోవా వలన అభిషేకించబడిన వానిని చెప్పండి, నేను ముట్టను. సౌలు దావీదును చంపడానికి పలుమార్లు ప్రయత్నాలు చేశాడు. సౌలు ఎవరో దావీదు ఎవరో? సౌలు ఎవరో దావీదు ఎవరంటే, సౌలు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. దావీదు అల్లుడు. దేశం పరువు పోతా ఉంటుంటే, శత్రువు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంటే, శత్రువు బానిస కావలసిన స్థితిలో దావీదు వెళ్ళి అవమానాన్ని తొలగించి దేశాన్ని, రాజుని, రాజ కుటుంబాన్ని కాపాడిన వ్యక్తి దావీదు. ఆ పరిస్థితులలో దావీదుని సన్మానించి, దావీదుని గౌరవించి, దావీదుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచవలసిన స్థితిలో సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్య పరిపాలన పక్కన పెట్టాడు. దేశక్షేమం పట్టించుకోవట్లేదు. పగ 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 తీర్చుకోవటానికి ఈ సౌలు వెంటాడుతూ ఉంటుంటే, దావీదు పగను విడిచిపెట్టేసేసి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, పగబెట్టుకొని ప్రార్థన చేస్తే పొరపాటుని దేవుడు ఆలకించడు. ఒక తల్లి వచ్చింది, అయ్యా ప్రార్థన చేయటం రాదు, నేర్పించమంది. సరే అని చెప్పేసి ప్రార్థన నేర్పించా. చిన్నగా నేర్పిస్తే కొంతకాలానికి ప్రార్థన చేయడం వచ్చింది. ఒక 2 నిమిషాల్లో మోకరించి లేచే ఆమె గంటల ధరబడేసేసి ప్రార్థన చేయటం నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత ఒకరోజు మేము బయటికి వెళ్ళాము. ఈలోపు మందిరం తలుపులు తీసుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఈలోపు మేము మందిరంలోకి వెళ్ళామండి. వెళతా ఉంటుంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుందంటే, పక్కింటోడు నాశనం కావాలా, ఎదురింటోడు కనపడకుండా పోవాలా, వెనకింటోడు దిక్కుమోకు లేకుండా పోవాలా. నువ్వు నేర్చుకున్న ప్రార్థన దేనికి? పక్కింటోడు కనపడకుండా పోవాలి, ఎదురుంటోడు దిక్కుమోకు లేకుండా పోవాలా. మరి నీ కుటుంబం ఏం కావాలండి? పిల్లలు ఏమైపోయారో, భర్త ఏమైపోయాడో, ఆ ఆత్మీయ స్థితి ఏమైపోతుందో అర్థం కావటల్లా. ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, నా భర్తలో ఉన్న త్రాగుడు వ్యసనాన్ని తిరిపించేయ్యా, నా కుటుంబాన్ని పోషించయ్యా, నా కుటుంబాన్ని సంరక్షించైనా ప్రార్థన నేర్చుకొని ఇచ్చేస్తుంది అనుకుంటే, దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అట్లా కావాలి, వీళ్ళు ఇట్లా కావాలా. చేసే ప్రార్థన లేపి, అమ్మ ఏం ప్రార్థన చేస్తానంటే, వాళ్ళు అట్టాంటి వాళ్ళని ఎట్టాంటి వాడండి, అందుకని ప్రార్థన చేస్తాను. సరే, నీ కుటుంబ పరిస్థితి ఏందమ్మా? నేనేమైపోయినా పర్లా, నా కుటుంబం ఏమైపోయినా పర్లా, వాళ్ళు మాత్రం బాగుపడకూడదు. ఈరోజున మనిషిలో ఉన్న పగ ఏంటంటే, ఏం పగ అంటే ఏమైపోయినా పర్లేదంటండి, ఎదుటోడు మాత్రం బాగుపడకూడదంట. ఈ చిన్నవాని మొర దేవుడు ఎందుకు ఆలకించాడు? ఈ చిన్నవాని స్వరము దగ్గరికి దేవుడు ఎందుకు దిగివచ్చాడంటే, ఈ చిన్నవాడు విద్యను నేర్చుకొని విలువిద్యలో ఆరితేరినా పగ తీర్చుకోలేదు. దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు. దావీదు పక్కకి వెళతా ఉన్నాడు. 2 సార్లు దావీదు చేతికి సౌలు చిక్కాడు. చిక్కితే వెళ్ళి చంపకుండా వస్త్రపు చేకిని కోసి నీళ్ళ బొడ్డిని ఆయుధాన్ని తీసుకొని, ఇదిగో సౌలా, నా యజమానుడా, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ నేను చంపకుండా విడిచిపెట్టాను. ఇదిగో ఆనవాలు, నువ్వు నా చేతికి చిక్కావు, నేను చంపలా, నేను నిన్ను పగ తీర్చుకుని నీ మీద, నా దేవుడు నీకు నాకు మధ్య పగ తీర్చునుగాక అని చెప్పేసి దేవునికి అప్పగిస్తే, సౌలు కుటుంబం అంతకంతకి నీరసలిపోయింది. దావీదు కుటుంబం అంతకంతకి చెప్పండి అమ్మా, ఏమైంది? దావీదు కుటుంబం, సౌలు కుటుంబం అంతకంతకి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం
ఎక్కడది? చదవండి అది. 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, అతనికి తోడుగా ఉండెను. ఇంకో చోట అది దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లను, సౌలు కుటుంబం నీరసిల్లిపోయినని చెప్పేసి ఉంటుంది. చదవండి అది. బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, పగపెట్టుకొని, హృదయంలో పగపెట్టుకొని నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆత్మీయుడిని చెప్పుకుంటున్నా పగ బయటికి కనపడకపోవచ్చు. అంతే కదండి. సహోదరుడు బాగున్నావా అని చెప్పేసేసి హృదయంలో పగబెట్టుకొని మనిషిలో తీయని మాటలు మాట్లాడుతుంటారు. మనసులో ఏముంటుంది? పగ ఉంటుంది. ఆ మనసులోని పగ ఎవరు చూస్తారు? మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఉన్న పగని దేవుడు చూశాడంటే, నీ హృదయంలో ఉన్న పగని దేవుడు గ్రహించగలిగాడంటే నీ మొర ఆలకించడు, నీ స్వరం వినడు. దావీదు హృదయం ఏ పగ లేకుండా, ప్రభువా సౌలు చిక్కాడు, ఆయన నేనేం చేయను, నువ్వే తీర్చుకొని న్యాయ తీర్పు అని చెప్పేసి పగ తీర్చుకొనకుండా తరుముతూ ఉన్న దిక్కుముక్కలేని పరిస్థితిలో పారిపోతూ ఉన్నాడు కానీ ఏ క్షణము కూడా సౌలుకి చిన్న హాని చేయలేదు. ఇస్మాయిలు యుద్ధం నేర్చుకున్నా, ఇస్మాయిలు విలువిద్య నేర్చుకున్నా, ఇస్మాయిలు అన్ని రంగాల ఆరితేరినా ఎక్కడ అబ్రహాము మీద కానివ్వండి, ఇస్సాకు మీద కానివ్వండి నేర్చుకునే విద్యని ప్రయోగించి వాళ్ళని హతము చేసి పగ తీర్చుకోలేదు ఈ చిన్నవాడు. అందుకే ఈ చిన్నవాడి స్వరాన్ని దేవుడు విన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో పగొద్దండి, ప్రశాంతంగా ప్రభుకి అప్పగించుకోండి. దేవుడి పని దేవుడు చేస్తాడు. మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. మీ కుటుంబాలు అంతకంతకి వర్ధిల్లునుగాక, మీ కుటుంబాలు అంతకళ్ళకి ఆశీర్వదించబడునుగాక, మీకు దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 9వ వాక్యం. పొలమందలి అతను కుమారులకు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. ఎవరు పాతిపెట్టారండి? అబ్రహాము చనిపోయిన తర్వాత ఎవరు పాతిపెట్టారు? అతను కుమారులైన ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అక్కడ రెండు సందర్భాలు మనకు కనపడతాయి. పెద్దవాడు ఎవరండి? ఇస్మాయిలు. చిన్నవాడెవరో? ఇస్సాకు. కానీ ఎవరి పేరు ముందు రాసింది అక్కడ? తర్వాత ఎవరి పేరు రాసింది? అంటే ఇస్మాయిలులో దేవుడు స్వరమిని ప్రార్థన ఆలకించి ఎందుకు సహాయం చేశాడంటే ఇస్మాయిలులో తగ్గింపు స్వభావం ఉన్నది. ఏమున్నది? తగ్గింపు స్వభావం ఉన్నది. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుడు ఇస్సాకును కోరుకున్నాడు. నేను చిన్నవారుగా ఉండటానికి ఇష్టపడతానని తగ్గించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకునే వ్యక్తి ఇస్మాయిలు. ఇదిగో నేను పెద్దోడిని, నేను కదా ముందు పుట్టిందని చెప్పేసి ఇస్మాయిల్ తన పేరు ముందు రాపించుకోవాలా అంటే తగ్గింపు జీవితం అండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో తగ్గింపు జీవితం ఉన్నదా? తగ్గించుకొని బ్రతకగలుగుతున్నావా? తగ్గింపు ఉండదండి. నేను ఎవరినో తెలుసా, నా స్థితి ఏందో తెలుసా, నా పరిస్థితి ఏందో తెలుసా అంటుంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టికి తగ్గించుకోగలిగితే అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు.
అహంకారులను ఇస్తారు, దీనులకు కృపనిస్తాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని కృపలో మీరు నిలవాలని ఆశపడితే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద అణిగిమణిగి ఉండి తగ్గించుకోండి. దేవుడు మీకు సమృద్ధిగా కృపనిస్తాడు. ఆయన కృప లేకపోతే క్షణమైనా మనం బ్రతుకుతామండి? బ్రతకలేం. ఆయన కృప లేకపోతే క్షణమైనా బ్రతకలేం. కృప కొరకు దేవుని సన్నిధులు మీరు కనుక ఎదురు చూడగలిగితే కృపలో దేవుడు మనల్ని నడిపిస్తాడు, కృపలో మనల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కృప అర్థం కాలేదా? అర్థమై వర్ధిల్లుతున్నారా? అర్థం కాకపోతే అర్థం చేయడానికి ప్రయత్నం చేయండి. కృపలో వర్ధిల్లుతూ ఉన్నారా? కృపను వ్యర్థపుచ్చుకోవద్దు. దేవుడు మీ ఎడల చూపిన కృపని వ్యర్థపుచ్చుకోవద్దు. కొంతమంది ఆ కృపని వ్యర్థపుచ్చుకుంటుంటారు, కొంతమంది ఆ కృపని పాడు చేసుకుంటూ ఉంటుంటారు, కొంతమంది ఆ కృపని కాపాడుకొని ఆ కృపలో వర్ధిల్లుతూ ఉంటుంటాడు. దావీదుతో చెబుతాడు, ఇదిగో నీకు ముందున్న వానికి నా కృపను దూరము చేసినట్లు నీ సంతతికి నేను కృపను దూరము చేయనని చెప్పేసి. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుని కృప లేకపోతే క్షణమైనా బ్రతకలేమండి. దేవుని కృప లేకపోతే మనం ఏమి చేయలేం. నేటి వరకు మనం సజీవులుగా నిలిచి ఉన్నామంటే అది దేవుని కృపే. ఈరోజున మనం దేవుని ఆరాధన చేస్తున్నామంటే దేవుని కృపే. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నామంటే మన శక్తి, మన భక్తి, మన ప్రార్థన కాదండి. ఆయన కృపా వాత్సల్యం. తగ్గించుకొని తగ్గింపు జీవితంతో ఎంత ఎదిగామో అంత ఒదిగి ఉండాలి. ఎదిగే కొలది ఒదిగి ఉంటూ నేర్చుకుంటే ఆ కృపలో వర్ధిల్లుతో కృపలో నడిపించబడతాం. ఇస్మాయేలు ఇస్సాకు పేరు ముందు పెట్టి ఇస్సాకును వారసుడిగా ప్రకటించిన, ఇస్మాయేలు పెద్దవాడిగా ప్రకటించిన ఈ ఇస్మాయేలు తగ్గించుకొని ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం అది. ఇస్సాకు వారసుడిగా, ఇస్సాకు పెద్ద కుమారుడుగా ఇస్సాకును దేవుడు కోరుకున్న విషయాన్ని ఇస్మాయిల్ గ్రహించగలిగాడు. ఈరోజున నీవు దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని చిత్తం నెరవేర్చువారు నిరంతరము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండమ్మది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. లోకమును దాని ఆశలు గతించిపోవును కానీ 17వ వాక్యం. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చు ఉన్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. లోకమును దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరము నిలిచి ఉంటారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో ఒక చిన్నవాని చరిత్రను మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఒక చిన్నవాడి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ చిన్నవాడు ఎందుకు నిరంతరం నిలిచి ఉన్నాడు? అతను నిలబడడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని చిత్తాన్ని గ్రహించగలిగాడు. ఎవరు దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాడు, ఎవరు దేవుని కృపలో నిలవగలుగుతాడంటే తగ్గింపు జీవితం. ఎవరైతే ప్రభువా నాలో ఏమీ లేదయ్యా అని దేవుని పాదాల చెంత తగ్గించుకోగలుగుతారో, యేసయ్య పాదాల చెంత తగ్గించుకోగలుగుతారో వాళ్ళలో దేవుని చిత్తం నెరవేర్పు కలిగిద్ది, వాళ్ళలో దేవుని కృప వర్ధిల్లిద్ది. ఇంకొక విషయం, అక్కడే అబ్రహాము చనిపోయిన తర్వాత అతను కుమారులైన ఇస్సాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి. కొంతమంది అవకాశవాదులు ఉంటారు. ఎవరంటే అవకాశవాదులు. ఏంటంటే అవకాశవాదులు గుంట నక్కలా కూర్చుంటారు. అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చెబితే నీ పని అంటారు. అవకాశం రండి, ఇప్పుడు మీ రోజులు వచ్చినాయి, మీ కాలం వచ్చింది, ఇప్పుడు మీకు జరుగుతూ ఉన్నది, మాది ఒక టైం వస్తుంది అని చెప్పేసి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటారు.
ఇస్మాయేలులో అవకాశం కొరకు ఎదురు చూసిన వ్యక్తి కాదు, అవకాశవాది అంతకన్నా కాదు. చనిపోయాడు తండ్రి, వర్తమానం పంపించారో ఇస్మాయిల్ తెలుసుకున్నాడో తండ్రి దగ్గరకు వచ్చాడు సమాధి కార్యక్రమానికి. ఇదిగో నాకు ఆస్తి భాగంలో వాటా ఇస్తేనే ఈ సమాధి కార్యక్రమం జరిగిద్ది, నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తేనే ఈ శవాన్ని తీసుకెళ్తాం అని చెప్పేసి అవకాశాన్ని చూసుకొని గొడవ చేశాడా, సమాధి చేశాడండి? ఏం చేశాడు అక్కడ? అవకాశవాదిగా లేడు ఇస్మాయేలు. కొంతమంది భక్తులుగా కనపడతారు. ఏంటంటే అవకాశం రానంత వరకే, అవకాశం వచ్చిందనుకోండి, ఎవరు లేకపోతే ఒక వస్తువు అక్కడ పడింది అనుకోండి, తీసి జేబులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఏంటంటే అవకాశం వచ్చింది, ఎవరు చూడలేరు అనుకోండి, చేసిన అఘోరాల కార్యాలను చేస్తుంటారు. అవకాశం వస్తే, అవకాశం లేకపోతే ప్రార్థన భక్తి 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 అంటారు. యేసుతో యుగయుగాలు నివసించాలని ప్రభు రాకడికి ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, అవకాశవాదులుగా భక్తి చేయొద్దు. యేసు రక్తం చేత కడగబడి, యేసు యొక్క ఆత్మచేత నింపబడి పరలోకానికి ఎదురు చూస్తున్న నిజమైన ఆత్మీయులుగా ఎప్పుడైతే నీ భక్తిని కాపాడుకుంటావో అప్పుడు ప్రభు రాకడికి సిద్ధపడతావు, ప్రభుతో యుగయుగాలు నివసిస్తావు. అవకాశవాదులుగా భక్తి చేయొద్దు, అవకాశవాదులుగా ప్రార్థన చేయొద్దు. మనుషులు చూడకపోవచ్చు, దేవుడు తన కనుదృష్టి పరిధిలో సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. తండ్రి చనిపోయాడు, ఇస్సాకు ఏ దిక్కు లేడు. ఇస్సాకుకి మనుషులు అవసరమైంది సమాధి కార్యక్రమం చేయటానికి. ఆ సమయంలో వచ్చి నాకు వాటా పంచు, నేను సమాధి కార్యక్రమం సహాయం చేస్తా, నాకు వాటా పంచితేనే ఈ పని జరిగిద్ది, నా ఆస్తి నాకు ఇస్తేనే ఇప్పుడు సమాధిని చేయటానికి నేను ఒప్పుకుంటానని చెప్పేసి గొడవ చేశాడండి. గొడవ చేశాడా? లేదు. ఇగో సహోదరుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడు, మంచిదే, పద జరగవలసిన పని చేద్దాం, నేను నీకు సహాయం చేస్తాను, జరిగిపోయింది, ఇప్పుడు ఏమొద్దు, అవన్నీ మనసులో వద్దు, నేను అన్నీ తీసేసేసాను అని చెప్పేసి అవకాశం వచ్చినా కూడా అవకాశవాదిగా ఉండకుండా బ్రతికిన వ్యక్తి ఇస్మాయిల్. అందుకే దేవుడు అతని మొర విన్నాడు, అతని స్వరం ఉన్న చోటికి దిగువచ్చి సహాయం చేశాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభుని చూస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ భక్తిని పరిపూర్ణత చెందించుకుంటూ దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉండండి. దేవుడు మీకు తన పరిశుద్ధ నివాసం నుంచి సహాయము చేయునుగాక, మీ అవసరాలు తీర్చునుగాక, మిమ్మల్ని ఆదుకొనుగాక, మీ కుటుంబాలలో సర్వ సమృద్ధిని దయచేయునుగాక. బాధపడ్డా, ఇబ్బంది పడ్డా అవకాశవాదులుగా పొరపాటున ఉండొద్దు. దేవుడు మీ సమస్యలన్నిటి నుంచి విడిపించునుగాక. అందులో ఒక మాట మనం చదువుకునేటట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. అబ్రహాము తన ఉపత్తుల కుమారులకు బహుమానములు ఇచ్చి తను సజీవుడై ఉండగానే వారిని పంపివేసెను. చివరిగా మనం అక్కడ గమనించినట్లయితే ఆ చిన్నవాని స్వరాన్ని దేవుడు విని ఆ చిన్నవాడి మొర ఆలకించి వాని స్వరం ఉన్న చోటికి దిగువచ్చి ఎందుకు సహాయం చేసి అతను బ్రతికించి గొప్ప జనాంగంగా వర్ధిల్లినట్లుగా ఎందుకు సహాయం చేశాడంటే ఇస్మాయిలులో చిన్నవానిలో ఎక్కడ నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం తీర్చమని ఎక్కడ అడగలేదండి. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం తీర్చండి అని ఎక్కడ అడగల. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఏం చేశాడంటే ఆ కెతురా కుమారులకి భాగములు ఇచ్చి వాటాలు ఇచ్చి పంపించేశాడు. ఉన్న ఆస్తిని ఇస్సాకు అప్పగించాడు.
ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఎవరు? అన్యాయం అయిపోయింది ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్కి ఏమైనా వాటా ఇచ్చాడు అబ్రహాము? ఇస్మాయిల్కి ఏమైనా ఆస్తులు పంచి ఇచ్చాడు అబ్రహాము? లేదంటే వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ సహోదరులు కానీ ఎవరైనా ఇస్మాయిల్కి ఇదిగో నీకు వాటా ఇచ్చాడు, వచ్చి తీసుకెళ్ళమని కబురు పెట్టి వాటా ఇచ్చారా? అన్యాయం జరిగింది ఎవరికి? ఇస్మాయిల్కి అన్యాయం జరిగినా, ఇదిగో ఆ రోజు నేను చిన్నవాడిని, మాకు దిక్కుమొక్కులేరని చెప్పేసి ఇంట్లో చెల్లగొట్టావు, నేను పెరిగి పెద్దవాడయ్యాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, అన్ని విషయాలు నాకు తెలుసు, వాళ్ళకు వాటాలు పంచావు, ఇస్సాకి ఆస్తులు పంచావు, మరి మా పరిస్థితి ఏంది, మాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ పిలిచి పంచాయతీ పెట్టారా? పంచాయతీ పెట్టాడా? అబ్రహాము దగ్గరికి వచ్చి టెంట్ వేసి ధర్నా చేసేదిగో మా నాన్నకు అన్యాయం చేశాడని చెప్పేసి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టారండి? పెట్టారా? రోజు చిన్న సమస్య జరిగితే సమస్యను చోటుకెళ్ళి పరిష్కారం చేసుకోరు. ఒక సమస్య వచ్చిందండి, ఆ సమస్యను దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోరు. యూట్యూబ్లోకి ఫేస్బుక్లోకి వచ్చేసేసి ప్రపంచాన్ని చూపితే ఎవడు పొరుగు పోయేది? సమస్య ఎక్కడుంది, సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది, నువ్వెక్కడ పరిష్కరించుకోవాలా? ఇస్మాయిలు ఎక్కడ బంధువులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ లేదంటే అబ్రహాం ఇంటి ముందు కానీ వచ్చేసి మాకు అన్యాయం జరిగింది, న్యాయం తీర్చండి, మేము అన్యాయం అయిపోయాం, మా స్పర్ధ ఏంది అని చెప్పేసి ఎక్కడ న్యాయం కోరని వ్యక్తి ఇస్మాయిలు. నీ ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య సమస్యలు రావచ్చు, వస్తే నీకు అన్యాయం జరగవచ్చు, వస్తే జరిగితే ప్రభు దగ్గరికి రండి, సంఘం దగ్గరికి రండి, దైవ సేవకుల దగ్గరికి రండి, ప్రార్థన చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోండి. అట్లా కాకుండా తాగుబోతుల దగ్గరికి వెళ్ళేసి పంచాయతీ పెడతారు, తిరుగుబోతుల దగ్గరికి వెళ్ళేసి పంచాయతీ పెడతారు, కోట్ల చుట్టూరు తిరుగుతుంటారు. నువ్వు పరిశుద్ధుడివి, యేసు రక్తం చేత కడగబడ్డావు, భక్తుడివి, పరిశుద్ధుడివి, నీకు అన్యాయం జరిగితే ఆ న్యాయం ఎక్కడ జరిగిద్ది? దేవుని సన్నిధిలో. ఎక్కడ న్యాయ తీర్పును కోరాలా? దేవుని సంఘంలో. అందుకే దైవజనుడు పౌలు గారు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. ఒక్కని మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పటికి కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే అపహరించబడనిచ్చుట మేలు కాదా? ఆ సంఘంలో చెబుతూ ఉన్నాడు, అన్యాయం జరిగిందండి సహోదరుల మధ్య, మంచిదే, ఏం చెయ్యాలా? తిన్నగా దేవుని దగ్గరకు వచ్చి, దైవ శాఖల దగ్గరకు వచ్చి, సంఘానికి వచ్చి, ఇట్లా సమస్య ఉంది, న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతూ ఉన్నది అని చెప్పి ప్రార్థన చేయించుకో. ప్రార్థన చేస్తారు, దేవుని వాక్య వెలుగులో నీకు న్యాయం జరిగింది. అట్లా కాకుండా లోకం దగ్గరికి వెళ్ళి, తాగుబోతుల దగ్గరికి వెళ్ళి, తిరుగుబోతుల దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అండి, నాకు అన్యాయం అయిపోయిందని చెప్తే అది ఎట్లా అండి? అంతకంటే మీ సొత్తును ఒకడు అపహరించుకున్నట్టు మేలు కాదా? ఒకవేళ అన్యాయం జరిగితే జరగనియండి, ఒక అన్యాయం జరిగితే జరగనియండి. ఇస్మాయిల్కి అన్యాయం జరిగినా ఎక్కడ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పంచాయతీలకు వెళ్ళలేదు, లోకస్తులకు వెళ్ళలేదు, రాద్ధాంతం చేయలేదు. మౌనంగా న్యాయముగా తీర్పు తీర్చగలిగిన దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. 21వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచాడు. ఏంటి మాదిరి? తను బాధపడ్డాడు, హింసించబడ్డాడు, అన్యాయం జరిగింది,
అయినను ఆయన బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. నాకు అన్యాయం అయిపోయింది, నాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి ఎక్కడ న్యాయ తీర్పును కోరలేదు యేసు ప్రభు. మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం మీద ఆశీనుడైన వాడు యేసు ప్రభు. ఏం అన్యాయం చేశాడని న్యాయ తీర్పులో ఉన్నాడండి? ఏం చేశాడు యేసు ప్రభు? ఏ అన్యాయం చేశాడండి? మీరు పరిశుద్ధంగా బ్రతకండి, మీరు పవిత్రంగా బ్రతకండి, అక్రమాలు చేయొద్దు, దౌర్జన్యాలు చేయొద్దు, మీరు దేవునిని నమ్మండి, పరిశుద్ధంగా బ్రతకమని చెబితే అది కొంతమందికి నచ్చదండి. చేసిన తప్పుని హెచ్చరించి ఖండించామనుకోండి, మనసులో పగబెట్టుకొని ద్వేషం పెట్టుకొని కక్ష కార్పణ్యాలు పెట్టుకుంటారు. అయ్యో నేను చేసి తప్పే, నేను చేసింది తప్పు చెప్పాడు, నన్ను నేను సరిదిద్దుకోవాలా, నన్ను నేను చక్కబెట్టుకోవాలని చెప్పేసి బుద్ధిని మార్చుకోకుండా బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారంట. గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారంట. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దేవుని రాజ్యాన్ని సిద్ధపడనని చెప్పేసి హెచ్చరించాడు. జనాలు విన్నారంటే విని ఇష్టానుసారంగా ప్రవర్తించారండి. ఈ రోజున మనిషి జీవితంలో దేవుని వాక్యాన్ని వింటారు, విని పెడచెవిని పెట్టేస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు, మార్కులు వేస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. సరే, విన్న వాక్యాన్ని బట్టి నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటున్నావా? విన్న వాక్యాన్ని బట్టి నిన్ను చక్కబెట్టుకుంటున్నావా? వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి అయ్యో నా జీవితం ఎట్టున్నది, ఈ విషయాలు నేను తప్పుపోయాను, ఈ విషయాలు నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, ఈ విషయాల్లో నేను ప్రభుకు దూరమైపోయాను, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి రాగలిగితే క్షమించగలిగిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. కనుక మీకు అన్యాయం జరిగితే న్యాయ తీర్పు కోరొద్దండి. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరిగిన పైకోర్టులోకి వెళితే అన్యాయం అయిపోయింది, ఆ పైకోర్టుకి వెళ్తే న్యాయం జరగవచ్చు. ఈరోజున న్యాయం ఎట్లా ఉన్నదంటే, న్యాయ తీర్పు ఎక్కడ ఉన్నదంటే డబ్బులో న్యాయం ఉన్నది, అధికారంలో న్యాయం ఉన్నది, మనిషి అండదండలతో, ఈ లోకంలో ఉన్న అండదండలతో న్యాయం ఉన్నది. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ న్యాయ తీర్పు వస్తుంది, ఎక్కడ అండబలం ఖండబలం ఉంటే అక్కడ న్యాయ తీర్పు వస్తుంది. యేసు ప్రభు సింహాసనాసీనుడై ఈ లోకానికి న్యాయ తీర్పు తీర్చో రోజున ఏ అండబలం ఖండబలం ఏది పని చెయ్యదు. నువ్వు పాపం చేసావా, విచ్చలవిడితనంగా ప్రవర్తించావా, ఇష్టానుసారంగా తిరిగావా, తిరిగిన తిరుగుళ్ళు చేసిన ప్రవర్తన, బ్రతికిన బ్రతుకుకి న్యాయ తీర్పులో దోషి అని తేలితే నిత్యాజ్ఞలు పడిపోతావు. నిర్దోషమని నీకు తీర్పు వస్తే ప్రభుతో యుగగాలు నివసిస్తావు. ఇస్మాయేలు న్యాయం ఎందుకండి, లోకంలో నాకు న్యాయం అక్కర్లా, నా దేవుడు నా పక్షాన న్యాయం తీరుస్తాడు, దేవుడు నన్ను తన నిత్యరాజ్యంలో చేర్చుకుంటాడు, దేవుడు నాకు తన నిత్యరాజ్యంలో స్వాస్థ్యం ఇస్తాడు, నేను ఈ లోకంలో న్యాయ తీర్పుకి వెళ్ళను. వాళ్ళు వాటాలు పంచుకున్నారు, ఆస్తులు పంచుకుంటారు. ధర్మ శాశ్వతం కాదు. పరలోకులు నేను ధనాన్ని సంపాదించుకుంటా, అది నాకు అక్కడ శాశ్వతం. ఈ లోకం నాకు శాశ్వతం కాదు. ఇక్కడ ఉన్న ఇళ్ళు కానీ, వెండి బంగారాలు కానీ, ఆస్తుపాస్తులు కానీ ఏది నాకు అక్కరలేదు. నా ప్రభు నాకు నిత్య రాజ్యములో సమస్తాన్ని చక్కబెట్టుతూ ఉన్నాడు. దేవుడు దేనికి పునాది శిల్పి నిర్మాణకుడనై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అక్కడ పునాదులు ఏమిటంటే బంగారపు వీధులు, వజ్రాలు రత్నాలతో పునాదులు కట్టే ఆ పట్టణం కొరకు ఎదురు చూడండి. ఆరాధనకు రాకుండా ఆస్తులు సంపాదించుకొని ప్రార్థన చేయకుండా బిజీగా ఏదేదో కూడగట్టుకోవాలని ఆశపడుతున్న ప్రజలారా, దేవుని సన్నిధికి రండి, ఆరాధించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభు పాదాల చెంత గడపండి.
కొంత సమయము దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారే. పనులకు వెళుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల దగ్గర గడపడానికి సమయం లేదు. సంపాదించిన సంపాదన ఎటు పోతుందో అర్థం కావట్లా. నువ్వు సంపాదించుకున్నది నిన్ను ఉగ్రత నుంచి తప్పించగలుగుతుందా? నువ్వు కూడగట్టుకున్నది ఉగ్రత నుంచి విడిపించగలుగుతుందా? విడిపించలేదు కదా. ఆరాధనలో క్రమంగా పాలు పొందండి. నిత్యము ప్రభుని స్తుతించి ఆరాధించండి, వాక్యాన్ని ధ్యానించండి. న్యాయముగా తీర్పు తీర్చగలిగిన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడు మీ పక్షాన న్యాయ తీర్పులో మిమ్మల్ని నిర్దోషంగా ఎంచుతాడు. మీరు ప్రభుతో యుగగాలు నివసిస్తారు. కనుక దేవుని ప్రజలారా, ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని సంగమా, మీరు ఒక్కసారి ప్రభుకు అప్పగించుకొని నా ప్రార్థన ఆలకించు, నా కన్నీళ్ళెత్తుడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించని ఒక్కసారి ఆ చిన్నవాణ్ణి ఉన్న చోటుకు దిగి వచ్చావు కదా, అతడు పెరిగి పెద్దవాడై దేవుని దయందున మనుషుల దయందున వర్ధిల్లునట్లుగా మమ్మల్ని వర్ధలపచేసి దేవుని మందిరంలోని పచ్చని ఒలివ మొక్క వాళ్ళు ఎదుగుతూ నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచండి అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. వినిన మాటలు ఒక్కసారి నెమరవేయండి. వినిన మాటలు ఒక్కసారి నెమరవేయండి. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, సౌలుకు దేవుని కృప దూరం అవుతూ వచ్చింది. దావీదుకి దేవుని కృప సమీపిస్తూ వచ్చింది. కాబట్టి ఆయన కృప చాలా అవసరము. అయ్యా, నీ కృప కావాలి, నీ కృప కావాలి. నీ కృపా బాహుల్యమే నా జీవిత ఆధారమే. అమ్మ మోకరించి, అమ్మ మోకరించి. కృప బాహుల్యమే నా జీవిత ఆధారమే. నీ కృప బాహుల్యమే నా ఆధారమే. మోకరించిన ప్రతి ఒక్కరు చేతులెత్తి చేతులెత్తిన ప్రతి ఒక్కరు నోరు తెరచి తప్పిన వేళ తప్పిన వేళ నీ కృప వేడక నన్ను వెంబడించెను. నీ కృప వేడక నన్ను వెంబడించెను. నన్ను వెంబడించెను, నన్ను వెంబడించెను, వెంబడించెను. నీ కృప బాహుల్యమే నా జీవిత బాహుల్యమే నా జీవిత ఆధారమే. శ్రమలలో పుటము వేయ
పడిన వేళ లలో పుటము వేయ పడిన వేళ నీ కృపా నాలో నిత్య జీవమాయనా నీ కృపా నాలో నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నీ కృపా బాహుల్యమే నా